రాష్ట్రంలో పెట్రోల్ బంకుల్లో కొరత లేదు కానీ కంపెనీలు గతంలో మాదిరి క్రెడిట్ ఇవ్వడం లేదన్నారు ఏపీ పెట్రో డీలర్స్ ఫెడరేషన్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్. అడ్వాన్సులు చెల్లించాల్సిన పరిస్థితితో కొందరు ఆ సొమ్ము అడ్జస్ట్ చేయలేకనే బంకుల్లో పెట్రోల్ అందుబాటులో లేదని తెలిపారు. అడ్వాన్సులు చెల్లించినప్పటికీ కొన్ని సంస్థలు లేటుగా పెట్రోల్ డెలివరీ చేస్తున్నారని చెప్పారు. పెట్రోల్ కొరత ఉందని భావించి నిల్వలు పెట్టుకోవద్దని, కొరతపై వస్తున్న పుకార్లు నమ్మొద్దంటున్న ఏపీ పెట్రో డీలర్స్ ఫెడరేషన్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్ తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ప్రభావం వల్ల పెట్రోల్కి సంబంధించిన ఉత్పత్తులు కొరత ఏర్పడుతుందని ఒక జనం పానిక్ అవుతున్న పరిస్థితి. పెద్ద ఎత్తున అటు కృష్ణా జిల్లాలో కానీ ఇతర ప్రాంతాల్లో కూడా నో స్టాక్ బోర్డులు కూడా పెట్రోల్ బంకుల దగ్గర కనపడతా ఉన్నాయి. అటు కైకులూరు, తిరువూరు, ఏలూరు ప్రాంతాల్లో ఇప్పటికే పెట్రోల్ బంకుల దగ్గర రద్దీ కూడా ఏర్పడుతున్న నేపథ్యంలో ఏపీ పెట్రో డీలర్స్కి సంబంధించిన ఫెడరేషన్ సంఘం సభ్యులు ఇవాళ సివిల్ సప్లైస్ కమిషనర్ని కూడా కలిశారు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆ అంశాలను కూడా కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ప్రస్తుతం మనతో ఫెడరేషన్కి సంబంధించిన కార్యదర్శి రవికుమార్ ఉన్నారు. ఏంటి సార్, ప్రధానంగా అనేక చోట్ల పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ అనే బోర్డులు కనపడుతున్నాయి. ఇటు మన ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరు కానీ కైకులూరు కానీ, ఏలూరులో అయితే లిమిటెడ్గా ఒక 100 రూపాయల పెట్రోల్ కొడతాము, అంతకు మించి కొట్టమని చెప్తున్న నేపథ్యం పానిక్ అవుతున్న పరిస్థితి, బంకుల దగ్గర రద్దీ పెరుగుతుంది. అలాంటి పరిస్థితి ఉందా? అలాంటి పరిస్థితి అంటే ప్రస్తుతానికైతే మాకు సప్లైస్ ఎక్కడ కూడా ఇబ్బంది లేదండి. ఎక్కడ ఇబ్బంది వచ్చిందంటే గతంలో ఏంటంటే మాకు క్రెడిట్ బేస్ మీద ఆయిల్ సప్లై చేసేవాళ్ళు. సో మాకు వద్దనని మంత్ ఎండింగ్లో క్రెడిట్ ఇచ్చి బాగా ఫోర్స్ చేసి సేల్స్ చేయమని చెప్పని చేశారు. ఇప్పుడు సడన్గా ఒక గత 2 నెలల నుంచి కూడా ఆ క్రెడిట్ లిమిట్ జీరో చేసి ఇమీడియట్గా మమ్మల్ని పేమెంట్ చేయమన్నారు. సో ఆ పేమెంట్ అంతా రీకూప్ చేసుకుని కట్టాలంటే కొద్దిగా ఇబ్బందికరం, అంటే కొన్ని lakhs of rupees అట్ ఎ టైం తేవాలంటే కూడా ఇబ్బందికరంగా వచ్చేసి ఆల్ ఆఫ్ సడన్ ఈ విధంగా డెసిషన్ తీసేసరికి మేమంతా కూడా బాగా ఇబ్బంది పడ్డాం. ఫైనాన్షియలీ బాగా ఇబ్బంది పడుతున్నాం. పెట్రోల్ బంక్స్ వాళ్ళని ఇబ్బంది పడి అక్కడ డబ్బులు తీసుకొచ్చి పే చేసి తంటాలు పడి చేస్తూ ఉన్నాం. ఈ మీన్ వైల్ ఏంటంటే సేల్స్, బల్క్ సేల్స్ 22 రూపాయలు పెరిగింది. ఇది బల్క్ సేల్స్ అంతా కూడా, అంటే డైరెక్ట్ కాంట్రాక్టర్స్, డైరెక్ట్ కన్స్యూమర్స్కి రేట్ పెంచారు. గతంలో కొంతమంది బల్క్ సేల్ చేస్తున్నారు కానీ మా దగ్గర ఈ ఆక్వా కల్చర్ వాళ్ళు ఇల్లు ఆయిల్ పట్టుకుని మేము పడుతున్నాం, రెగ్యులర్గా క్రెడిట్ బేస్ మీద పడుతున్నాం. సడన్గా ఇప్పుడు వాళ్ళకి క్యాన్ ఫిల్లింగ్ వద్దు, వాటర్ బాటిల్స్లో పట్టద్దు, క్యాన్స్లో పట్టద్దు అని సడన్గా చెప్పారు. అది సో దాంతో ఏంటంటే మేము కూడా ఒక ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నాం. ఎట్లాగంటే మేము గతంలో వాళ్ళందరికీ కూడా క్రెడిట్ బేస్ మీద ఆయిల్ సప్లై చేసాము. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ మేము ఆపితే వాళ్ళ నుంచి రీపేమెంట్ మాకు డబ్బులు రావట్లేదు, డబ్బులు తిరిగి రావాలంటే ఇబ్బంది. సో అదొకటి మేము కంపెనీ వాళ్ళకి విన్నవించుకున్నాం. ఆల్ ఆఫ్ సడన్ మీరు చెప్పడం కరెక్ట్ కాదని. ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే మేము దీనికి వచ్చిన మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే ఈ ఆఫీస్కి వచ్చింది కూడా ఈ 3 రోజులు బ్యాంక్ హాలిడేస్ వస్తున్నాయి. ఈ 3 రోజులు బ్యాంక్ హాలిడేస్కి అట్ ఎ టైం మేము 3 రోజులు స్టఫ్ మేము ప్రోడక్ట్ అంతా అడ్వాన్స్ పేమెంట్ కొనుక్కోవాలంటే ఎవరి దగ్గర అంత సోర్స్ ఆఫ్ మనీ ఎవరి దగ్గర లేదు. కాబట్టి దీనిలో మా కంపెనీ హెల్ప్ చేయాలి. ఈ 3 రోజులు కూడా మాకు ఇస్తే మేము మండే మళ్ళీ బ్యాంక్ తెచ్చిన రోజు డబ్బులు కడతాము, మాకు సప్లై చేయండి, ఎక్కడ ఇంటరాక్షన్ కాకుండా సప్లై చేయండి అని రిక్వెస్ట్ చేయడానికి వచ్చి మా కంపెనీ స్టేట్ హెడ్స్ 3 కూడా రిక్వెజేషన్ ఇచ్చి, అలాగే గవర్నమెంట్ మన మినిస్టర్ గారికి ఒక రికమెండేషన్ ఇచ్చాము, సివిల్ సప్లై కమిషనర్ రిప్రజెంటేషన్ ఇచ్చాము, రిక్వెస్ట్ చేయడానికి వచ్చామండి. మీరు చెప్పండి సార్, గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితిని చూసామంటే కొన్ని సందర్భాల్లో వచ్చినా కూడా 1 or 2 డేస్లో రెక్టిఫికేషన్ అయిపోయేది ప్రాబ్లం. ఇప్పుడు చూస్తే తెలంగాణలో అయితే విపరీతమైన రద్దీ ఉంది, ఏపీలో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కొన్ని ప్రాంతాలు. అంటే ఈ ప్రజల్లో వచ్చిన రూమర్స్ వల్లే వీళ్ళందరూ కూడా పెట్రోల్ బంకుల దగ్గర బారులు తెచ్చి ఎక్కువ నిల్వ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దాని మూలానే కానీ సహజంగా అయితే ప్రస్తుతానికి సఫిషియెంట్ లోడ్స్ ఇస్తూనే ఉన్నారు. వారు స్టేట్ సెక్రటరీ గారు చెప్పినట్టు దాన్ని మానిటర్ చేస్తున్నారు. ఎందుకంటే డబ్బులు లేక కొన్ని చోట్ల మీరు చూసిన డ్రై అవుట్లు వాస్తవమే. దాన్ని కూడా మరి మన ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ కూడా కోపం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఎవ్వరూ కూడా ప్రజలు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు, అధిక నిల్వలు కూడా పెట్టుకోవడానికి అవసరం లేదు. ఎందుకంటే ఈ అసలే ఎండాకాలం చాలా ప్రాబ్లం కూడా, పెట్రోల్ నిల్వ చేసుకోవడం అనేది కూడా చాలా ప్రాబ్లమాటిక్ ఇష్యూ. కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం మేము అందరం డీలర్స్ అంతా కూడా, మీరు ఎప్పుడు వచ్చినా కూడా 24 hours మా బంకులు పనిచేస్తూ ఉంటాయి, మీకు తగిన ఫ్యూయల్ అందిస్తూనే ఉంటాము. కాబట్టి మీరు ఎవరు కూడా ప్రజలు ప్యానిక్ కావద్దని మరొకసారి మిమ్మల్ని అందరినీ ఈ ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఇది మొత్తంగా ఏపీ పెట్రో డీలర్స్ ఫెడరేషన్ అయితే పూర్తి స్థాయిలో నిల్వలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా బంకుల్లో ఉన్నాయి. కొన్ని చోట్ల అడ్వాన్స్ పేమెంట్లకు సంబంధించి మాత్రమే కొంత
ఆ చెల్లింపులు జరపకపోవడం వల్ల బంకుల్లో ఆ పెట్రోల్ లేని పరిస్థితి ఉంది. కానీ అన్ని చోట్ల పెట్రోల్ అవైలబిలిటీ ఉంది. జనం ఎవరు ప్యానిక్ అవ్వద్దు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పెట్రోల్ సంస్థలకు అడ్వాన్సుల పేమెంట్లకు సంబంధించి వాటిని రెక్టిఫై చేయమని కూడా కమిషనర్ రిప్రజెంటేషన్ ఇచ్చాం. కాబట్టి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బంకుల్లో పెట్రోల్ అవైలబిలిటీ ఉంది. ఎవరు ప్యానిక్ అవ్వద్దు. ఎండాకాలం కాబట్టి ఎవరు పెట్రోల్ నిల్వలు కూడా పెట్టుకోవద్దని చెప్పైతే పెట్రోల్ డీలర్స్ ఫెడరేషన్ తరఫున అసోసియేషన్ నాయకులు అయితే చెప్తాం.